గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గత 10 క్లాసులుగా సంఖ్యామానంలో చాలా అంశాలు చెప్పాను. ఇక ముందు కూడా ఇలాంటి అంశాలు చాలా చెప్తాను. ఆ స్కూల్లో నవోదయ స్కూల్లోనే ఉన్నప్పుడు మా పిల్లలకి ఏ అంశాలు అయితే చెప్పానో ఆ అంశాలు మీకు కూడా ఉపయోగపడడం కోసం నా దగ్గర నవోదయ స్కూల్ పక్కన ఆకేపాడులో రాజంపేట దగ్గర కోచింగ్ పెట్టాను. ఈ కోచింగ్లో ఉన్నటువంటి వారికంతా ప్రతిరోజు మార్నింగ్ 25 నుంచి 30 సార్లు గట్టిగా నవ్వించడము, ఉసిరికాయలు తేనె ఇవ్వడము, గుమ్మడికాయ, కీరకాయ, తేరకాయ ఇవన్నీ మంచి పదార్థాల నుంచి మంచి జ్ఞాపశక్తిని పెంచి ఏకాగ్రత పెంచడం కోసం నేను చాలా ఎక్సర్సైజ్లు చేపిస్తూ ఉంటాను. ఆ భాగంగానే ఈ క్లాస్ తీసుకుంటే కంటే ముందు కొన్ని మీ పిల్లలకు ఉపయోగపడే మంచి మాటలు చెప్తాను. ఒక పిల్లడుకు నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఆ ఎక్సర్సైజ్ ప్రతిరోజు మీ పిల్లల దగ్గర మీరు చేయండి, మీరు కూడా చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేసిన 20 నిమిషాల వరకు పిల్లవాడికి మెమరీ పవర్ బాగా పనిచేస్తుంది. అది నువ్వు ఎక్కడైనా స్టూల్ పైన కానీ లేదా కుర్చీ పైన కానీ కూర్చొని ఎడమకాలు బట్టిన వేలు పైన కుడికాలు బట్టిన వేలు కూర్చున్న తర్వాత ఎడకాలు బట్టిన వేలు పైన కుడికాలు బట్టిన వేలు వేసి కింద ఈ విధంగా రెండు మోకాల పైన చేయిలు ఇలా పెట్టి జస్ట్ పూర్తిగా అంతా సెట్ అయిన తర్వాత ఈ 2 ఏళ్ళు తీసుకొని చెవులు క్లోజ్ చేయాలా, ఈ 2 ఏళ్ళతో కళ్ళు మూసుకోవాలా, ఈ 2 ఏళ్ళతో ముక్కు అర్ధం మాత్రం ముయ్యాలా, ఈ 2 ఏళ్ళతో నోరు క్లోజ్ చేయాలా. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత శబ్దం బయట రాకుండా ఇక్కడే కాన్సన్ట్రేషన్ పెట్టి 3 టైమ్స్ ఓం అని అనగలిగేంతసేపు అని మెల్లగా కళ్ళు తెరిచి నువ్వు చదువుకున్నట్టయితే నీకు బ్రహ్మాండంగా జ్ఞాపశక్తి పనిచేస్తుంది, ఏకాగ్రత బాగా పెరుగుతుంది. టీచర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఇంకా కొన్ని చెప్తాను, దయచేసి చేయడానికి ప్రయత్నం చేయి. మీ పిల్లవాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా ఒక ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి ఒక సామెత ఉంది. 100కి 100 రూపాయలు ఒక అంశాన్ని చెప్పినప్పుడు ఆ అంశం అతను ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ అంశాన్ని తగ్గించండి, బట్ రోజు చేయించండి. అతను ఇంకా ఫీల్ అవుతుంటే ఇంకా చిన్నగా సింపుల్ 2 + 2 = 4, 3 + 4 = 7. అది చూడడానికి ఎంత చిన్న అంశాలు చెప్తా అంటే పిల్లోడు నేర్చుకోలేకపోతాడు ఫీల్ కాకుండా నువ్వు చెప్పు, నువ్వు విధంగా చెప్తావు. అదేవిధంగా సుడోకో అనేటువంటి పేపర్లు, న్యూస్ పేపర్లు వస్తుంది, బుక్కులు ఉంటాయి, అవి కొనుక్కొనేసి బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా అది 5 డేస్ పట్టచ్చు, 2 వీక్స్ పట్టచ్చు, 3 వీక్స్ పట్టు. దానిపైన అవగాహన వచ్చిన తర్వాత ఆసక్తిగా నువ్వు టీచర్ లెక్కలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. దానిపైన పూర్తిగా అవగాహన లేకుండా ఉండి ఒక హేయభావం అనేటువంటి మనసులో ఉన్నప్పుడు ఎంత చెప్పినా క్లాసులో పోతానే అతను ఇంకో రకంగా ఉంటాడు. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, మై గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ టెలింగ్ టు యూ. ప్లీజ్ దయచేసి ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పిల్లగాడికి అప్పుడప్పుడు మంచి ఐడియల్ స్టోరీ, ఆదర్శమైన స్టోరీ, అభిమన్యుడి గురించి, అర్జునుడి గురించి, తర్వాత ఏకలవ్యుని గురించి, తర్వాత ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. అబ్రహాం లింకన్ గురించి వాళ్ళ స్టోరీలు కూడా అప్పుడప్పుడు అంటే వాళ్ళ ఆలోచన విధాన్ని వీలైనంత వరకు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ పైన అయితే లేదో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఆ పర్టికులర్ నేర్చుకోవడానికి నీకున్నటువంటి ఐడియాస్, వ్యూస్, థాట్స్ అన్నీ కూడా నిత్యము దానిపైన మళ్ళిస్తూ ఉండి అలాంటి ఫ్రెండ్స్తో స్నేహం చేసి అలాంటి బుక్కులు చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బాలభారతం ఇలాంటి బుక్కులు చదువుతూ ఉంటే మెల్లగా అతను తనంతకు తనుగా చదువులో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఇంకా చాలా ఉండే అంశాలు అది తర్వాత చెప్తాను. మనం క్లాసులో పోదాం. ఈరోజు లాస్ట్ క్లాసులో 10వ క్లాసులో
ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలా అనేది చెప్పాను. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పాను. ఈరోజు క్లాసులో హెచ్సిఎఫ్ అంటే గాసాబా. హెచ్సిఎఫ్ గాసాబా. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. తెలుగులో గాసాబ్ అంటే గరిష్ట అంటే ఎక్కువ, సామాన్య అంటే ఏవో 2, 3 తీసుకుంటే దీంట్లో రెండిట్లో ఉండాలి, సామాన్యంగా ఉండాలి, కామన్గా ఉండాలి. గరిష్ట సామాన్య భాజ్యం, భాగహారం ఏదన్నా తీసుకోవచ్చు. సో గరిష్ట సామాన్య భాజకము. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరు, గరిష్ట సామాన్య భాజకము. ఇవి చాలా రకాలుగా మనం చేయొచ్చు. నేను చెప్పే విధానం అంతా జాగ్రత్తగాని ఇప్పుడు కేవలం ప్రిన్సిపల్స్ మాత్రమే చెప్తున్నా. లెక్కలు చేయకపోయేటప్పుడు ఆ లెక్కల్లో ఎట్లా ఉపయోగించాలనో చెప్తాను. ఫస్ట్ 8కి 12కు హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలి అంటే, 8కి 12కు హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలంటే, జనరల్గా ఇక్కడ 2 4ల 8, 2 6 12, అగైన్ 2 2 4, 2 3 6, అక్కడికి ఆపేసి ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొని 2తో పోతుంది, మళ్ళీ 3తో వస్తుంది, కింద 1 రాకుండా లాస్ట్లో ప్రైమరీ నెంబరు ఆగిపోయేంతవరకు ఆగి ఈ మిగిలినటువంటి ఇక్కడ మిగిలింది ఏదైతే ఉందో మనకి హెచ్సిఎఫ్ కదా కనుక్కుంటున్నాం. ఇక్కడ మిగిలినటువంటి పక్క లెఫ్ట్ సైడ్ మిగిలినటువంటివి 2 × 2 4. దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12. 8కి 12కు హెచ్సిఎఫ్ కనుక్కునే విధానాల్లో ఇది ఒకటి. ఇంకో మార్గం తీసుకుందాం. సపోజ్ 8కి 12కు హెచ్సిఎఫ్ కనుక్కునేటువంటి మరొక మార్గం ఏంటంటే డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ చేసుకుంటూ పోతాం. సో ఎట్లా అంటే ఈ పెద్ద డిజిట్ తీసుకో, పెద్ద సంఖ్య తీసుకో, నంబర్ తీసుకో, ఈ చిన్న తీసుకుని 8తో 8 1 8, 12లో 8 పోతే 4. Then you take this 8, you have to again divide. 4 2 8, 0 వచ్చేంతవరకు చేసుకుంటారు వాళ్ళు. 0 ఎక్కడైతే వస్తుందో, 0 కంటే ముందు లెఫ్ట్ సైడ్ ఏదైతే డివిజన్ నిలుస్తుందో, విభాజనం నిలుస్తుందో, దట్ ఈస్ ద హెచ్సిఎఫ్, దట్ ఈస్ ద ఎఫ్సిఎఫ్. ఇక్కడ ఈ మార్గంలో చేస్తే మనకు 4 వచ్చింది, ఈ మార్గంలో చేస్తే కూడా 4 వచ్చింది. దిస్ ఈస్ ద హెచ్సిఎఫ్. ఇట్లా చేస్తే 4 వస్తుంది, ఇట్లా చేస్తే 4 వస్తుంది. ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇదేంటంటే 8కి సపరేట్గా ఎల్సిఎం తీసుకుంటాము. 8కి ఎల్సిఎం తీసుకుంటాము. 2 4ల 8, 2 2ల 4, 2 1ల ఇవి వచ్చినట్టు అన్నీ తీసుకో. 2 × 2 × 2, ఓన్లీ 2లు మాత్రమే తీసుకుంటాం. అలాగే 12కి కూడా తీసుకుంటాం. 2 6ల 12, 2 3ల 6, 3 1ల 3, ఇవి మాత్రం తీసుకో. 2 2 3. ఇక్కడ మనం హెచ్సిఎఫ్ కనుక్కుంటున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. హెచ్సిఎఫ్ కనుక్కుంటాం కాబట్టి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్, కామన్ నంబర్స్ మాత్రం తీసుకోవాలా, కామన్ డిజిట్స్ మాత్రం తీసుకోవాలా. 2 2, ఒక 2 ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ, మళ్ళీ 2 రెండిట్లో 2 ఉంది, దీంట్లో రెండిట్లో 2 ఉంది, సో 2. దెన్ 2 ఉంది, కింద 2 లేదు, 3 ఉంది, పైన 3 లేదు, కాబట్టి తీసుకోవద్దు. ఈ 2 2 4. దిస్ ఈస్ ద హెచ్సిఎఫ్. సో ఇన్ని రకాలుగా హెచ్సిఎఫ్ వచ్చేటువంటి మొదటి మార్గము, ఈ రెండవ మార్గం, మూడవ మార్గాలు ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇవి చూసుకోండి, నీట్గా అర్థమైపోతుంది. సో మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 84 and 126కు హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 84 అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. దీన్ని కూడా ఇందాక ఈ మెథడ్ ఏదైతే కామన్ మెథడ్ తీసుకున్నామో, హైయెస్ట్ ఆ వ్యూలో మనం కనుక్కుందాము. ఫస్ట్ 84 తీసుకుందాం. 2 42 84, 2 21 42, 3 7 21, 7 1 ఓవర్. సిమిలర్లీ హియర్ ఆల్సో 2 6ల 12, 2 3 6, దెన్ 3 2 6, 3 1 ఓవర్. 3 7 21, 7 1 7.
ఈ విధంగా నువ్వు మల్టిపుల్ డివిజన్ మెథడ్లో చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటావు. ఏడా 2 into 2 into 3 into 7, 2 into 2 into 3 into 7. You have to write like this. And 2 into 3 into 3 into 7. Here also 2 into 3 into 3 into 7. You have to write. Then you have to take the common numbers. See 2, 2. ఈ రెండు కామన్గా ఉంటాయి కాబట్టి 2. Then into. ఇక్కడ తీసుకుంటే 3, 3 కామన్గా ఉంది కాబట్టి అటు చూడు జాగ్రత్తగా చూడు 3, 3 ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. ఇక్కడ 7, 7 కామన్గా ఉంది కాబట్టి 7 తీసుకున్నాం. ఇక్కడ కింద 2 ఉందా? లేదు. ఇక్కడ ఈ 3 పైన ఉన్న 3 ఉందా? లేదు. సో వదిలేసి వచ్చినట్టువి ఇప్పుడు తీసుకున్నట్టువి 2, 3 జా 7, 2, 3 జా 7, సారీ 2, 3 జా 6, 6, 7 ja 42. This is the HCF of 84 and 126. Okay. Then come to division, long division method లో మనం తీసుకున్నట్టయితే ఈ 126 ని తీసుకొని 84 తో డివైడ్ చేస్తాం. 84 1 ja 84. సబ్ట్రాక్ట్ చేస్తే 42 వస్తుంది. 6 లో 4 పోతే 2 వస్తుంది. 12 లో 8 పోతే 4. You take this number, keep here, and this number will be divided by 42. 42 2 ja 84. 0 వచ్చేందుకు చేస్తారు. సో నేను ఆల్రెడీ చెప్పిన ఎక్కడైతే 0 వస్తుందో ఆ డివిజన్ లెఫ్ట్ సైడ్ డివిజన్ ఏదైతే నిలుస్తుందో అదే హెచ్సిఎఫ్ అని చెప్పిన. సో ఈ మెథడ్లో చేస్తే మనకి ఎంత వచ్చింది? హెచ్సిఎఫ్ 42. ఇక్కడ ఈ మెథడ్లో చేస్తే ఎంత వచ్చింది? 42. బట్ హెచ్సిఎఫ్ అనేది ఇన్ని మెథడ్లో చేయొచ్చు. కానీ ఇన్ని మెథడ్లు చేసిన తర్వాత జాగ్రత్తగా నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలా. బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ చెప్పినటువంటి మెథడ్లో విచ్ మెథడ్ ఈజియర్ ఫర్ యూ, యూ హ్యావ్ టు చూస్ ఇట్ అండ్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఫర్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకొకటి ఫ్యాక్టర్స్ మెథడ్ చెప్తున్నాం. ఫ్యాక్టర్స్ మెథడ్ ఎట్లా 27కు 63కి 27 అండ్ 63కి ఫ్యాక్టర్స్ మెథడ్ కనుక్కుంటాను. ఫ్యాక్టర్స్ మెథడ్ అంటే కేవలం మల్టిపుల్ చేస్తా పోతాను. మేము 27 1 ja 27 అంటే 3తో 3 9ల 27, 9 3ల 27, 27 ఒకట్ల 27. సో 3తో పోతుంది, 1తో పోతుంది, 3 పోతుంది, 9 పోతుంది, 7 పోతుంది. కేవలం మల్టిపుల్ చేసుకుంటూ పోవడమే. అలాగే 63 1తో పోతుంది, 3తో పోతుంది, 7తో పోతుంది, 9తో పోతుంది, 63 పోతుంది. నువ్వు మల్టిపుల్ టేబుల్ చెప్పుకుంటా పోతే ఆటోమేటిక్గా వస్తుంది. 63 1 ja 63 అట్లా 3తో 3 2 ja 3 1 ja పోతుంది. అలాగే 7 9 ja వస్తుంది, 9 7 ja అది కూడా వస్తుంది. నెక్స్ట్ 61 ja. ఈ విధంగా దీనికి ఫ్యాక్టర్స్ అన్నీ రాస్తాం. ఫ్యాక్టర్స్ మనం రాసి తెలిసి ఉండాలా. ఫ్యాక్టర్స్ అన్నీ రాస్తాం. ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత ఇక్కడ కూడా మనం కామన్గా ఉండేది తీసుకుందాం. 1 1 కామన్, అండ్ 3 3 కామన్, 3 3 కామన్, అండ్ 9 9 కామన్. ఇంకెక్కడన్నా కామన్ ఉన్నాయా? లేదు. కామన్ ఉండేది తీసి పక్క రాసుకుంటాం. 1 3 9. ఇక్కడ మనం ఏంది హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ మూడిట్లో పెద్దది ఏది? ఇది హైయెస్ట్ కామన్గా ఉంది, హైయెస్ట్గా ఉంది. హెచ్సిఎఫ్. దిస్ ఈస్ ద హెచ్సిఎఫ్. దీస్ ఆర్ ద మెథడ్స్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. సమ్ more examples I can explain to you. Please listen. ఇదంతా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో some more methods I can explain. 32 48 and 64. దీనికి కూడా హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ మనం కనుక్కుందాం. సో
ఇక్కడ కూడా 2 మెథడ్ ఉంటుంది మీకు. ఫస్ట్ మనం డివిజన్ మెథడ్ చేస్తాం, తర్వాత దాని మెథడ్ పోదాము. ఫస్ట్ డివిజన్ మెథడ్ చేస్తాం. 2తో 2 2 16 2 16 జా 2 24 2 3 2 3 2 2 ja. Then again you take 2 2 I mean 2 8 ja 2 12 ja 2 16 ja. Again you take 2 4 ja 2 6 ja 2 8 ja. Again you take I mean 2 2 ja I mean 2 3 ja 2 4 ja. That's all. ఇంకెందుకంటే ఇంకా వచ్చేటి తీసుకొని చేయొచ్చు, అది 3 ఇట్లే పోవాల. ఇక్కడ మళ్ళీ 1 వచ్చేంత వరకు కాకుండా అవన్నీ లాస్ట్లో అంతా ఇంకా నెక్స్ట్ స్టెప్ 1 వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఎక్కడ తీసుకున్నట్లయితే I mean 2 into 2 into 2 into 2 అవునా. ఇప్పుడు 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16. దిస్ ఈజ్ ద వన్ మెథడ్. అలాగే ఈ వన్ మోర్ మెథడ్ ఐ కెన్ సే, దీన్నే ఇచ్చినటువంటి 32 48 అండ్ 64 నువ్వేవైనా 2 నెంబర్లు తీసుకో, ఆ 2 నెంబర్లను పెద్ద నెంబర్ను చిన్న నెంబర్ చేత డివైడ్ చేయి. 32 1 జా 32 పోతే 6 1 32 16 2 జా 32. సో దిస్ ఈజ్ ద HCF. అయితే ఇంకొకటి మిగిలిపోయింది అది 64 ఉంది. 64 తీసుకో, 64 తీసుకొని 16th వచ్చేది. సో 16 మూల 48 16 నాళ్ళ 16 ఇంటూ 4 16 నాళ్ళ 64. సో నువ్వు ఈ విధంగా చేసినా నీకు 16 HCF వస్తుంది, నీకు ఈ విధంగా చేసుకున్నా 16 వస్తుంది. సో దిస్ ఈస్ ద వే. నీవు చేసినటువంటి మార్గాల్లో ఏ మెథడ్ నీకు ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అయితే ఇన్ని 3 నెంబర్లు ఇచ్చాడు, 3 కాదు 4 ఇచ్చినా 5 ఇచ్చినా 6 ఇచ్చినా ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద 2 నెంబర్స్. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద బిగ్ నెంబర్, యూ హ్యావ్ టు డివైడెడ్ బై ద స్మాల్ నెంబర్. సిమిలర్లీ హౌ ఐ డిడ్ హియర్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, I will do some more problems. Please listen. Then some more problem I can do. We'll take the example 36 and 45. HCF of 36 and 45. 36 and 45. ఇది కూడా ఇందాక మనం చెప్పినట్టే చేసుకుంటాము. ఈ 2 దీంట్లో పెద్ద నెంబర్ తీసుకో, ఈ చిన్న నెంబర్తో 36 1 జా 36. 15లో 6 పోతే 7. ఎస్, here is 50. You have to take back side. 6 7 8 9 7 8 9 10 11 12 13 14 15. I mean 9. Yes, 9. Then take, that's all, 9. You take this one, take this one. 36. 9 4 ja 36. This is the HCF. 36 కు 45 కు HCF ఎంతంటే ఇది. So I will do some more example.
I mean 24, 36. 24 తీసుకో, 36 తీసుకో. రెండిట్లో పెద్ద నెంబర్ 36 కాబట్టి 36, 24, 24 1 జా 24, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఇలా పెట్టుకో. ఈ 24 తీసుకో. 12 2 జా 24, అప్ టు 0 వచ్చేంత వరకు చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్. దీనికి హెచ్సిఎఫ్ ఎంతంటే this is the way to find the HCF. So some more methods, please listen carefully, try to understand clearly. Then 16 and 24, 16 and 24 ఇది కూడా అలా చేయొచ్చు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ మెథడ్లో తీసుకుంటాం. ఫ్యాక్టర్స్ మెథడ్ తీసుకుంటే 16 ఒకట్ల 16, 2తో 2 8ల 16, 3తో పోదు, 4 4తో 4 16, 5 6 7 8 8 16, yes 16. These are the factors for the 16. Similarly 24, 1 2తో పోతుందా, yes 2, 3 also, okay, yes 4 also, 5 6 6 also, 7 8, yes 8 also, 9 10 11 12 12, I mean 24. ఇవి ఫ్యాక్టర్స్. These are the factors for 16 factors and 24 factors. 16 factors and 24 factors. మనకి హెచ్సిఎఫ్ కదా కనుక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. దీంట్లో కామన్గా ఉండేది తీసుకుందాం. 1 is the common, 2 is the common, then 4 is the common, then any more, yes 8 is the common. ఇంకేమన్నా ఏం లేవు. ఇప్పుడు మన హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో కామన్గా తీసుకున్న ఫ్యాక్టర్లో హైయెస్ట్ ఏది 8. సో 8 is the HCF of 16 and 24. Okay, so some more problems I will say to you, please listen. అర్థం అనుకుంటున్నా. కొన్ని ట్రిక్లు చెప్తాను హెచ్సిఎఫ్ కనుక్కోవడంలో. చూడి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 4 8కు హెచ్సిఎఫ్ ఎంత. ఇప్పుడు నేను చెప్పేది ట్రిక్స్, కేవలం షార్ట్ కట్ ట్రిక్. 4కు 8కు హెచ్సిఎఫ్ ఎంత అని మనం చూసినట్లయితే 4కు 8కు హెచ్సిఎఫ్ ఫస్ట్ మనం కనుక్కోవాల్సిందంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. 8కి 4 డిఫరెన్స్ అంటే 8లో 4 పోతే నీకు 4 వస్తుంది. హియర్ ఇస్ డిఫరెన్స్ ఈజ్ 4. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ మనం ఏదైతే డిఫరెన్స్ తీసి బయట పెట్టినామో దానికి 2 వాడు తీసుకున్నటువంటి 2 లేదా 3 లేదా 4 ఏదైనా కావచ్చు. అది ఫ్యాక్టర్గా అయినట్లయితే, ఫ్యాక్టర్గా అంటే ఇప్పుడు చూడు 4 4 1 జా 4 4 2 జా 8, రెండింటికి ఫ్యాక్టర్. సో హెచ్సిఎఫ్ ఈజ్ 4. ఓకే, some more problems I will show to you. I mean 3 6 and 18 ఈ 3 నెంబర్లు తీసుకున్నాం. ఇప్పుడు 3కు 6కు డిఫరెన్స్ చూస్తే చూసుకో. 6లో 3 పోతే is equals to 3. సో ఈ డిఫరెన్స్ ఇస్ 3. అలాగే 18కు 6కు డిఫరెన్స్ చూసినట్లయితే 12 వస్తుంది. హియర్ టు హియర్ 12. ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి రెండిట్లో చిన్నది ఏదంటే దిస్ ఇస్ ద 3 ఇస్ ద చిన్నది. దీనికి ఈ 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. దిస్ ఇస్ ద హెచ్సిఎఫ్.
3 ఫ్యాక్టర్స్ అయితే ఇప్పుడు 3 1 జా 3, 3 2 జా 6, 3 6 జా 18. సో అన్నిటికీ పోతుంది. సో HCF ఈస్ 3. ఓకే. So this is the way to find the HCF. Only some principles only I have given for you. On the basis of these principles, these formulas, and we have to solve the problem in further. This is the basic knowledge I am giving to you. Please, many examples I have given. You have to practice already. మీరు ఏ ప్రాక్టీస్ చేయాలా, ఎలా ప్రాక్టీస్ చేయాలా, ఏ విధంగా ఏకాగ్రత పెంచుకుంటాం అనేది గుర్తుపెట్టుకొని అదే టైంలో మా సివిఆర్ కోచింగ్ సెంటర్ ఆకేపాడు రాజంపేట, దయచేసి మీరు చూస్తున్నటువంటి మీరు అందరికీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళందరిది కూడా సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా నవోదయ పిల్లలు ఎవరైతే చూస్తున్నారో దయచేసి అందరికీ మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.